తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. జ్ఞానక్షేత్రం. నలుగురు బక్కవాళ్లు, బతికి చెడ్డవాళ్లు, బతకలేక బడిపంతుళ్లైన వాళ్ళు ఫిరంగిపురంలో రైలు దిగి డొంకలో పరుగు పరుగున నడుస్తున్నారు. చూపులు మబ్బులోకి చొప్పిస్తూ, ఆశలు ఆకాశంలో నిలుపుకుంటూ. వాళ్ళు పంతుళ్లే, వాళ్ళ అవతారాలే చెప్తున్నాయి. మాసిన కండువాలు, పెరిగిన గడ్డాల వెనక వెలుగుతున్న జ్ఞాన నేత్రాలు. పెళ్లాలకి నగలు చేయించలేక, కూతుళ్లకి పెళ్లిళ్లు చేయలేక ఉదయాస్తమయాలు పాఠం చెప్పడం తప్ప మరేమీ చేతకానివారు. 4 అక్షరాలు చెప్పుకుని బతికేస్తున్నారు గదా అని నానా మాటలు అంటే పడేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు మానధనులు. అంతే జరిగింది. జీతం ఇస్తున్నానన్న ధీమాయో ఏమో కరెస్పాండెంట్ క్లాస్ రూంలోకి హఠాత్తుగా వచ్చాడు. పంతులు పాఠం చెప్పడం మధ్యలో ఆగిందే అని బాధపడుతూ కుర్చీలోంచి లేవడం కొంచెం ఆలస్యం చేశాడు. కరెస్పాండెంట్ కళ్ళు నిప్పులైపోయి, ఆ బవిరిగడ్డమేమిటి అని ఎద్దేవా చేశాడు. పంతులు చేతులు ముకుళించి, మా ఆవిడ నీళ్ళోసుకుందండి అన్నాడు. కరెస్పాండెంట్ ఓ వెటకారం నవ్వు విసిరి, ఆ చిరుగులుత్రేయేమిటి అని మళ్లీ పొడిచాడు. వానపాములాంటి పంతులు కోడి తాచేనాడు. తమరిచ్చే జీతపురాళ్ళకి పట్టుబట్టలు రావండి అన్నాడు. కరెస్పాండెంట్ వెర్రెత్తిపోయి, తమకు పట్టుబట్టలు కావాలే, ఇంతోస్ పండితులకి, ఇంతోస్ మేధావులకి మేమిచ్చేది జీతపురాళ్ళైనాయా ఏ అంటూ అనరానివన్నీ అని గుమ్మం దాటిపోయాడు. ఇలాంటి సన్మానమే మరో 3 పంతుళ్లకైంది. స్కూలైన తర్వాత నలుగురు చెట్టు కింద సమావేశమై, బావిలో దూకి చద్దామా లేక కాలువలో దూకుదామా అని సమాలోచనలు జరుపుతుంటే ఒకరన్నారు, చదువురాని ఈ దేశంలో అక్షరజ్ఞానం ఇచ్చేవాడు అడుక్కు తినడయ్యా. మనకు చచ్చే కర్మమేమి? మనకు మేడలు మిద్దెలు అక్కర్లేదు. చదువు చెప్పేవాణ్ణి చెప్పెట్టి కొట్టే చోట మనకి స్థానం లేదు. ఎక్కడికైనా వెళ్ళి మన బడి మనమే పెట్టుకుందాం పదండి. అందరూ ఉత్తరీయాలు దులుపుకు లేచారు. ఎవరో కుర్రాడితో ఊరెడుతున్నామని ఎళ్లకి కబురు చేశారు. ప్రయాణమయ్యారు. పరుగు పరుగున అమరావతి చేరుకున్నారు. కృష్ణలో స్నానం చేశారు. దేవుడికి సాగిలు పడ్డారు. గుడి నీడలో కూర్చుని గోపుర శిఖరాల మించి ఊరిని కలయజూశారు. ఎంత చల్లటి గడ్డ, ఏనాటి మట్టి, బౌద్ధ విశ్వవిద్యాలయం మెట్టిన చోటు. ఇక్కడే బడి అని సంకల్పించి 4 రోడ్ల కూడలికొచ్చి నలుగురినీ చేరదీసి ఈ ఊళ్ళో స్కూలు స్థాపిస్తామన్నారు. విస్తుపోయారు గ్రామజనులు. మన ఊరేమి ఇంగ్లీష్ చదివేమి, ఈ పరగణాలో ఎక్కడా స్కూల్ లేదే. ఆ రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు పంతుళ్లకి. మర్నాడు ఓ ఇంటి వరండాలో స్కూల్ స్థిరపరిచారు. ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తినట్టు, అయ్యా మీ పిల్లాన్ని స్కూలుకు పంపండి, మేం పాఠాలు చెప్తాం, మేం వృద్ధిలోకి తీసుకొస్తాం అని ప్రార్థించారు. పిల్లలు చేరారు. కొత్త చదువు, కొత్త పాఠాలు. చుట్టుపక్కల 10-15 మైళ్ల దూరం నుంచి పిల్లలు రావటం మొదలెట్టారు. ఆ పరగణ అంతా జ్ఞాన సంచలనం. కొంతకాలం రహస్యంగా స్కూల్ నడిపారు పంతుళ్ళు. ఆ పైన బహిరంగంగానే మాది ఈ బడి అన్నారు. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఈ గడ్డన చదువుల తల్లిని దింపి 100 మంది కుర్రల్ని వ్యక్తుల్ని చేశారు. ఆ పరగణ అంతా అక్షరకాంతి పంచారు. జ్ఞానజ్యోతి అంతా విస్తరించింది. జ్ఞానక్షేత్రం పుష్కలంగా పండుతోంది. ఆ క్షేత్రం చుట్టూ 4 పక్కల నలుగురు పంతుళ్ళు ఎదిగివచ్చిన పంట చూసి నవ్వుతూ కన్నీళ్లు రాలుస్తున్నారు. వాళ్ళకి పెళ్లాల నగలు, కూతుళ్ల పెళ్లిళ్ళు పట్టలేదు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.